అన్న ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం అన్ని కౌస్ వీడియోలు వస్తున్నాయి. ఏం చేద్దాంరా తమ్మి, వాళ్ళు తీస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. తప్పుతుందా రా? అన్న నిజమేనే అన్న, ఆంటీ మస్తున్నది కానీ రోజు లైటింగ్ కొడుతున్నా కానీ పడతలేదు. నీకెందుకు పడుతుందిరా? నాకు ఎప్పుడో పడ్డది కారా? అవునా అన్న, దాని ఫిజిక్స్ కూడా మస్తున్నది. ఏం మస్తు ఉంటుందిరా. అది నన్ను ముట్టనిత్తలేదు, పట్టనిత్తలేదు. దాన్ని నువ్వే నడుపుతావురా. ఏం నలుపుడే అన్న, చిన్న పోరన్నాని ఈ దగ్గర రానిస్తుందో రాని కదా నన్ను. ఏం పడుతుందో ఏం పడదో, మళ్ళీ సాయంత్రం వద్దాంరా. పడేది ఉంటే పడుతుంది, లేకపోతే లేదు. సాయంత్రం వద్దాంపా. ఈయన పొద్దుగలని వేయిండు, ఊరు మీద పంచాయతీలు అన్నీ పట్టించుకుంటాడు. కనీసం ఇంట్లో పంచాయతీ ఎప్పుడు కూడా ఆలోచన లేదు. కనీసం ఇంట్లో పంచాయతీ ఎప్పుడు కూడా ఆలోచన లేదు. పెళ్ళయి 3 సంవత్సరాలయ్యే, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. గుంట మంచి పొంగు మీద ఉంది. కనీసం ఓ పిల్లలు కావాలన్న ఆలోచన కూడా లేకపాయే. ఎట్లనో ఏమో, ఎట్లనో ఏమో. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి కాదండి. ఛీ, ఊరికే పెద్ద మనిషి. ఇంట్లో అయితే ఏ పెద్దరికం అయితే లేదు. ఇంట్లో అయితే ఏ పెద్దరికం అయితే లేదు. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. బాయాన్ని తోడిపిస్తే నీళ్ళు లేకపాయే, ఏం లేకపాయే. బోరన్న ఎత్తే నీళ్ళన పడతాయో పడయో, నీళ్ళన పడతాయో పడయో అని పోయి అడిగత్తా. హలో చెప్పురా. వేసినాం, అది 1000 ఫీట్లు వేస్తే పర్లేదు, మొత్తం బండనే. 1200 ఫీట్లకు 1170 ఫీట్లకు పడ్డాయి, ఫుల్ నీళ్ళు పడ్డాయి. 11,000 బండిగా మనది, స్పీడ్లో దంచుకపోయింది. సరేరా, ఉన్నదా పాయింట్? సరే వచ్చి చూస్తాం మరి అప్పటికి. మన దగ్గర 1500 ఫీట్ల వరకు ఉన్నాయి. హై స్పీడ్ బండి కొత్తగా వచ్చింది. సరే సరే సరే, అప్పటికి వచ్చి చూస్తుంది. అదో ఎంత పిల్ల గిట్ట వచ్చినావు? బోరేయాలే బావా, బోరేయాలే బావా. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. ఓ పిల్ల, నీకు 6:30 కావనా 4:30 కావనా? 6:30 అయితేనేమో పెద్దగా ఉంటుంది రాడు, 6:30 అయితేనేమో పెద్దగా ఉంటుంది రాడు. 4:30 అయితే చిన్నగా ఉంటుంది రాడు. 4:30 అయితే చిన్నగా ఉంటుంది రాడు. ఏ రాడుతోడు కావాలి నీకు బోరు? ఏ రాడుతోడు కావాలి నీకు బోరు? చిన్న బోర్తోనెత్తే నీళ్ళు ఎడబడతాయి బావా. పెద్ద బోరై, పెద్ద బోరై మంచిగా నీళ్ళు పడతాయి. పొలం కూడా మంచిగా వండుతుంది, పొలం కూడా మంచిగా వండుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఇది ఫస్టే ఎండాకాలం, మళ్ళీ నీళ్ళు పడపోతే ఎట్లా బావా? మళ్ళీ నీళ్ళు పడపోతే ఎట్లా బావా? గుంట మంచి పొంగు మీద ఉంది. నా బండితో వేస్తే నీ పొలం కూడా మంచిగా పడుతుంది, బోరు కూడా మంచిగా పడుతుంది. నీ పొలం కూడా మంచిగా పడుతుంది, బోరు కూడా మంచిగా పడుతుంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు.
అది వడల్లానే కదా బావా నీ దగ్గరకు వచ్చిన. బోర్ అయితే మంచి అయ్యి బావా, బోర్ అయితే మంచి అయ్యి బావా. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. బోరు మంచిగానే వేస్తా కానీ వచ్చేటప్పుడు ఆ స్వీట్ డబ్బా పట్టుకొని రా, వచ్చేటప్పుడు ఆ స్వీట్ డబ్బా పట్టుకొని రా. అయ్యో బావా సీడ్ బాక్స్ ఎందుకు, ఒక ఫుల్ బాటిల్ను తలకాయ కూర కూడా అండుకత్తా, తలకాయ కూర కూడా అండుకత్తా. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. తినుకుంటా తాగుకుంటా బోర్ మంచి ఎద్దు, బోర్ మంచి ఎద్దు. ఓ పిల్ల మా వేస్తా కానీ వచ్చేటప్పుడు తమ్మిని తోలుకొని రా. మీ తమ్ముడా ఊరు మీదున్న పంచాలు తెంపడానికి ఏండు, ఆయన వచ్చినా రాకున్నా నువ్వైతే బోరై బావా, నువ్వైతే బోరై బావా. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నేను పోయేత్తా. మౌనిక, మనం పంచాయతీలో గెలిచినవే. అబ్బో ఎంతగానో చేసినావు పంచాయతీ. ఇంట్లో పంచాయతీ దెంప సాత కాదు కానీ ఊరి మీద ఉన్న పంచాయతీలు అన్నీ తెంపేస్తావు. నీకేమేరకనే, మనకు 10 ఎకరాల భూమి వచ్చింది. ఉంటే ఏం లాభం, మనకు పిల్లలు నెలజల్లాలు ఉన్నారా? ఇప్పుడు రాయ పిల్లలు అయితే రాళ్ళే, ఇప్పుడు రాయ పిల్లలు అయితే రాళ్ళే. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నీకు ఏం తెలుసే పిచ్చిదానా, మనం ఆ 10 ఎకరాల కోసం ఇన్ని రోజులు నేను పంచాయతీలో పడి తిరిగిందే. ఆ లచ్చిని మోసం చేసిన 10 ఎకరాలు సంపాదించిన మొత్తం. అవునా? నీ పేరు వేరే చేద్దాం అనుకుంటా నేనే. ఇక్కడ కూర్చో నేను చెప్తా. అమ్మ సంబరం వచ్చిందా నీకు ఇక 10 ఎకరాల వరకు? ఏం సంబరం, పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు ఎప్పుడన్నా ముద్దు ముచ్చటేమన్నా ఉందా? 3 సంవత్సరాలు ఎప్పుడన్నా ముద్దు ముచ్చటేమన్నా ఉందా? గుంట మంచి పొంగు మీద ఉంది. ఇగో ఒకటి చెప్పాలా, నాకు ఆ 10 ఎకరాల మీదనే కన్ను ఉండనే, నీ మీద నాకు కన్ను లేకుండే. అందుకే ఆ 10 ఎకరాలు మనకు వచ్చినాయి అంటే నిన్ను నేను మంచిగా చూసుకుంటానే, బంగారం వల్ల చూసుకుంటా. అర్థమైందా? ఏమో. ఈ కాంచెల్లి మనం ఒకసారి దవాఖాలకు పోయేద్దాం. దవాఖాలకు పోయేసినాక మన బాధ ఏందో తెలుస్తుంది, అప్పుడు ఇక మనం కానిద్దాం. సరే? సరేనండి. సరే పో, చాయ్ పెట్టుకురా పో. మంచిగా మనం కరెక్ట్ కలిపితే మంచిగా పిల్లలు పుడతారని చెప్పిండు డాక్టర్. సరేనా? నువ్వు కూడా నన్ను మంచిగా పట్టించుకో. కంపల్సరీ పట్టించుకుంటానే. ఈ కంచెల్లి ఇక ఆ భూమి గురించి వదిలిపెడతా. నువ్వు అవగాని ఆ బావ దగ్గరికేనా బోర్ వేయిస్తా అని పోయి వచ్చిన. మరి ఎత్తానడా బావ? ఎత్తా అన్నాడు. ఆ బోర్ సంగతి నువ్వు చూసుకో. సరేనా? ఈ కంచెలు మాత్రం హ్యాపీగా ఉండు. ఓకేనా? మళ్ళీ నువ్వు రేపు ఎటు పోతావు? బోరేష్ అక్కడికి రావా? అబ్బా నాకు వేరే పని ఉంటుంది. నాకు తెలుసు నువ్వు పట్టించుకోవని. అరే నిజమే, పంచాయతీ ఉంది వేరే. అర్థమైందా? ఆ పంచాయతీకి ఒకటి పోతే నడవది. ఇప్పుడు మన భూమి పంచాయతీకి వచ్చిరుగా పెద్ద మనుషులు, వాళ్ళకు కూడా ఏమైనా పంచాయతీలు ఉంటే మనం చేయొద్దా? అప్పుడప్పుడు వాళ్ళని కూడా చూసుకోవాలనే. సరే. భయంకరం. అదనైతే పోతున్నట్టున్నాము. మొన్న బుగ్గ పెట్టనేపోతే, మొన్న బుగ్గ పెట్టనేపోతే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేనేం చేస్తానో తెలుసా? ఏంది? బుగ్గ పెట్టమన్నప్పుడేమో పెట్ట సాత కాలే, వాటప్పుడు వచ్చి పెడతా అంటే పెట్టించుకుంటానా? వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. అయ్యో అదినే మొన్న అంటే పని ఉండే, ఇప్పుడు పెడతా అంటే పెట్టించుకుంటలేవు, ఇప్పుడు పెడతా అంటే పెట్టించుకుంటలేవు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది? నీకు వీలైనప్పుడే నేను పెట్టించుకోవాలనా? ఇప్పుడే నేను పెట్టించుకోవాలనా? అయినా నాకు అవసరం లేదు. మా ఆయన పెట్టిండు. ఇది అదే ఎప్పటికి ఇంతే. ఆధారం పెట్టించుకొని మోతాను ఇంటికి, ఆధారం పెట్టించుకొని మోతాను ఇంటికి. అదంతా అప్పుడండి. పోతాను మా ఇంటికి. ఒక్కొక్కసారి కలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకులు పెట్టుకునే
గంత పనాడ చెప్తే బావ నా పొలంలో బోరయ్యాని అంత పనాడు ఇంటి దాకా పోయినా కానీ లేనే లేడు. ఎటువేనవే? ఆ బావ బోరెత్తా అని చెప్పిండు కదా, పొలం దాకా పోయి వచ్చిన రాలేదు. మళ్ళీ ఇంటి దాకా పోతే ఇంటికాడ కూడా లేడు. అవునా? మరి ఇంతసేపు పట్టింది గీనైనా ఇల్లు? ఇక నడుచుకుంటూ పోయే వరకు ఎంత లేట్ అవుతుంది. సరే ఇగో నీకు మల్లెపూలు తెచ్చిన, తీసుకో. ఓ ఎన్ని రోజులు తెచ్చిరండి? మరి అంతే ఉంటుంది. తిన్నావా? మరి అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూరనే? టమాటా అండినా. సరే కానీ అబ్బా చీ అద్దు. అబ్బా ఎందుకే? ఆలపాల లేదా? ఏమవుతుంది? చీ డోర్ ఎత్తావు. ఎందుకే? మనకు పిల్లలు కావాలంటే ఏ టైం అయితేంది? అయితే దానికి టైం ఉంటుంది కదా, ఎప్పుడు పడితే అప్పుడేనా? ఎప్పుడు పడితే అప్పుడే అంటే అట్లా అంటే బాధపడద్ది. అబ్బా నువ్వంటే నాకు బాగా ఇష్టమే. లవ్ యూ. లవ్ యూ టూ అండి. ఓ పిల్ల, అగో పిల్ల సపోర్ట్ చేస్తలేదు. ఓ పిల్ల, అగో బావా గిటార్ వచ్చినావు, ఏమైంది? ఇదని పనివాడు వచ్చిన. ఓ పిల్ల ఇగో పైసలు. ఓ పిల్ల ఇగో. ఇవి నాకెందుకు ఇస్తానో బావా? అయినా ఇవి ఎక్కడివి? ఎక్కడైతే ఉంచుకో నువ్వు. ఉత్తగానే గిన్ని అన్న పైసలు ఇచ్చిండు, అదే ఉంచుకుంటే ఇంకెన్ని అనం ఇస్తాడు. మంచిగా నగలు చేయించుకోవచ్చు, బంగ్లాలు కట్టుకోవచ్చు, మంచి మంచి చీరలు కూడా కొనుక్కోవచ్చు. అగో పిల్ల బీరిపోయినావేంది? ఏం లేదు బావా, ఒక్కసారి గిన్ని పైసలు ఇచ్చినావు కదా అందుకే బీరిపోయినా బావా. బీరువాలో పెడదాం పా పిల్ల, బీరువాలో పెడదాం. కాదు బావా, బీరువాలు పెట్టడానికి నువ్వెందుకు? నేను పెడతాది. నీకు పెట్టరాదు పిల్ల, నీ పెడతాదా? దా ఆగో ఈ పూర్ని ఏదో గంటకు తీసుకుపోతాడు. ఏంది ఇది? ఊరిని అవ్వ ఇదేంద్రు ఇంత రాజుగానే చెప్పాలి ఈ విషయం. అన్నా అన్నా నుంచి చూస్తున్నాను, ఎక్కలేదు ఇలా గుంజాం బాయ్. ఇచ్చలేసిన అదరా కూడా ఉళ్ళు వెళ్తే మన ఇచ్చిన పోతుంది. చిన్న పోరాలా మనం? నీకేం తెలుసా నా గుంజాంపా? ఉందన్నారా? అన్నా నువ్వు ఆంటీ చేయి పట్టి గుంజినావు, అంకుల్ చెప్తా. ఆంటీ నీ పేరు ఇంకా అంకుల్ చెప్తా. బాడుకో నన్ను ఎందుకు నా చేయందుకు కొట్టినవరా? చేయందుకు కొట్టినవరా? ఏమైంది? నన్ను ఆడేమో చేయి బట్టి లాగిండు. దా ఇంట్లో పోదా. వీడు ఒలగలో నడుతుంది అయ్యి ముచ్చట. ఎట్లనా అయితే ఆగు. మొన్న పోతేనే వాడు రాజుగా లేకపోయా, పొలం కాడ లేకపోయా, వాడు ఏమైనా పంచాయతీ చుట్టూ పొలాల చుట్టూ తిరుగుకుంటూనే ఉంటున్నాడు. మొన్న దొరకకపోయా. మరి వీళ్ళు గిట్ట చేస్తారు. ఒక 90 వేసుకున్నాక కొంచెం ధైర్యం వస్తుంది. అప్పుడు వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళ సంగతి ఏంటి దగ్గర చెప్తా.
ఆగో ఈ పోరడు రాజుగాడు ఈ టైం కష్టడు ఇంకా అత్తలేపోయాలి ఏమైందో ఇంకా నీళ్ళు సుధా ఫుల్ రింపిడు మరి ఇటు వేయండి ఏం కదా మరి తడు అత్తడు ఎటు వేయండి కానీ ఇటువాడు కానీ కొంచెం వెనక ముందు కావచ్చు నేను పంచగిట వేందో మరి పంచగిట వేయండి కావచ్చు చూద్దాం. అగో రాజు అరే జెన్సీ వ్యాపారి వచ్చి ఇట్లా అనగానే నువ్వు వచ్చినావు ఏగా మీది వాడు వారలేదే దానికి పైపేసి మళ్ళీ కింది మడికి వారేసరికి ఇది బాగానే ఫుల్ అయింది కానీ రాజు అన్న కూర్చో ఇలా కొంచెం తొందర వచ్చినాయింది. ఈ తొందర అంటే ఏం చెప్పాలరా ఇక నాకు ఇంత మంది ఎక్కువ అయింది ఇలా ఎన్నెళ్ళేంది 90 తాగటం ఇలా కూడా తాగుడైందిరా. మరి గంధగానం తాగుడు ఎందుకు మరి ఏం చేయాలరా ఇక చూడరాంది చూసినా వినరా అని మాటలు ఇనుడైంది ఇక ఎట్లా చెప్పను నాకు అర్థమైతలేదు. నువ్వైతే కొద్దిగా తాగురా ఏంత మంది తాగరాదురా ఇవాళ ఒక్కరోజు తాగరాదురా తాగుతారన్నా తట్టుకుంటావు తట్టుకోరా నా మాట వినరా రాజు ఒక్క పెగ్గేసుకో నా మాట మళ్ళీ నువ్వు అంత ఆగమాగమైతే నేను చెప్తే మరి నీకు వయసు మీదకి వస్తుంది నన్ను పెగ్గు తాగమని నువ్వు అంత ఆగమాగమైతే ఏం చేయాలరా టైం అట్లా వచ్చిందిరా నేను కావాలని అంటలేను ఒక్క పెగ్గు తాగుతావని తట్టుకుంటావు నేను చెప్పే విషయం ఏం జరిగింది చెప్ప అసలు నువ్వు చెప్పందే నాకు ఏం చేయండి నువ్వు ఎటు చెప్పాలి కోడలు అంతా ఈరోజు ఎత్తుందిరా నేను చూసిన కండరిండారా కొంచెం నీ కోడలు కట్టే నేనేం చేయాలి ఇంటికి రావాలి చెప్పనా కరెక్టరా నా కోడలు కాదురా నీ పిల్లం రా నేను చెప్పేది చెప్పు నిజం రా అమ్మతో రా ఏమానంగా చూసినా కాబట్టి నేను ఎప్పుడైనా చెప్పినారా రాజు ఆడు ఎవడో వచ్చిండు వాడు లోపల నా వ్యవస్థ నడుతుందిరా నేను చూసినరా అందుకే లేకుంటే నీకు ముసలి కండ్లక కండ్లే కనబడేసాక నువ్వు చూసినావు ఇంకా అబద్ధోర్రా అరే నాకు నా మాట ఎప్పుడైనా చెప్పినారు రాజు గిన్నెల ఏమైనా తాగబట్టి కానీ ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడన్నా నీకు విషయం చెప్పినా ఎడన్నా ఇలా చెప్తున్నా నా మాట నమ్ము కొంచెం నిజమన్నా ఇమానంగరా నా మాట నమ్మరా ఎడన్నా ఇమానం ఒట్లు వేసుకుంటున్నారా ఇన్ని రోజులు అయితే మనం తాగబట్టి కానీ నిజమన్నా నా ఇమానంగరా నా మాట నమ్మరా అరే రాజు నేను అందుకే చెప్తున్నారా ఫస్ట్ కొద్దిగా పెగ్గు తాగరా లైట్గా అంటే వీడు చెప్తూ సీసాలు కుద్దాబాటే ఇక ఏం చెప్పాలి నేను ఇక అందుకే నువ్వు నిజమరా అద్దురా నా మాట నమ్ము నువ్వు చూడు ఒకసారి చూడు నేను ఏదో నువ్వు అన్నో కరెక్టే కానీ నేను అన్నదమ్మా తొందర పడక బిడ్డ ఎందుకంటే నువ్వు ఒకసారి చూస్తే అర్థమవుతుంది పోతా సరేరా ఇప్పుడు నేనేమంటాను అందుకే నేను చెప్పినా కదా మెల్లగా తాత్పర్యం చెప్తావు అనుకుంటే నువ్వు సీసా కూటర్ గుద్దనే కుదురుతుంది ఆశపడగా కొద్దిగా మెల్లమెల్ల తాగరా ఒక పెగ్గు ఫస్ట్ తాగరంటే వింటున్నావు సీసా కుదురుతుంది ఇప్పుడు ఎట్టుంటుంది చెప్పు ఇంటికి ఇప్పుడు ఆ పొలం కొడితే ఎట్టుంటుందిరా వ్యవస్థ నిజంరా నా మాట నాకు నేను పుట్టిన అంటున్నారా అట్లా మెల్లది దాయ్ బాబు దా మౌనిక 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 మా ఆయన వచ్చినట్టుండు నువ్వుగా రూమ్లో దాక్కో మౌనిక మౌనిక ఓ మౌనిక ఏమైందా పడవాడి తలిపేసినావు పండుకున్నానండి నిద్ర వస్తుంది ఎందుకు ఇంత పాటలు నిద్ర ఎందుకు వస్తుంది నీకు అంత ముందు నిద్ర రా అని చెప్తే కానీ ఒకసారి ఏమో అండి అట్లనే పడుకున్న మంచిగా నిద్ర వచ్చింది నిజం చెప్పు నిజం చెప్తావా చెప్పవా లోపల ఎవడున్నాడు అంత పిచ్చోని అనుకుంటున్నావా అని బయటకు రమ్మన్ లోపల ఎవరు లేరండి నువ్వు కథలు నిజం చెప్పు అని బయటకు రమ్మన్ నా కోపం అనేది చెప్తున్నా మౌనిక ఘోరం కొడతానని చెప్తున్నా నేను అని రమ్మాను నిజం చెప్పు లోపల ఉన్నారా మనిషి లోపల ఎవరు లేరండి లేరా లేరు ఇప్పుడు నేను లోపలికి పోయి చూస్తున్నట్టయితే లేరండి మరి ఎందుకు భయపడుతున్నావు అన్న చూడిపోయా బలరావణ చూడిపో నీ ఇప్పుడే చూసిన ఇంతకుముందు ఎటు వాడు అరే ఇంట్లో ఉన్నావు రా నువ్వు రా నువ్వు నేను చెప్పినానా మనకి చెప్తే నమ్మతలేరు రా చూపిస్తా ఇప్పుడు రా ఇగో వీడేరా వీడే గుద్దురా గుద్దురా వీడు నాటకాలు చెప్తే నిత్త కాదే నిన్ను చంపుతా నువ్వు ఆగే బాబు చూసినా కాదు ఇప్పుడు చూసినా కాదురా కొట్టకరా అరే ఆడిపోలే కాదురా కొట్టకు నీ ఇంట్లో జరుగుతూ బరాబరా మాట్లాడతాను కొద్దిగా ఏం మాట్లాడతాను ఇగో
విజయవా ఇటేను అట్లా చేసి కరెక్ట్ అలా చెప్పరా వాడు నిన్న ఎంతగానో ప్రేమిస్తుడు పాపం వాడు రాత్రి పగలనక కట్టపడతాడు నీకోసం పంచాయతీ చెప్పవా లోపల కూర్చొని సాత్తాడు ఇంట్లో కడపతాడు చెప్తా ఇంట్లో మాట్లాడదాం ఏదైనా మాట్లాడు నీ అమ్మ నా దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది